అంటే పరిటాల ఇప్పుడు మద్దలచెరు సూర్యనారాయణ హత్య కేసులో అనంతపురం జిల్లా నాయకుల హస్తం లేదని చెబితే నేను నమ్మను అంటున్నా 100%. ప్రకాష్ రెడ్డి గారు. పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉప్పురాయంత సాయం చేశారు అని వస్తున్న విమర్శలకు మీ సమాధానం? మాకు సూర్యకి విభేదాలు పూర్తిగా ఉండి సూర్య చచ్చిపోయేంత వరకు కూడా మాతో మాట్లాడలేదు. విభేదాలు ఉన్న పరిటాల రవిని అడ్డు తొలగించుకుంటే ఇక మాకు అడ్డు ఉండదు అనంతపురంలో. మాకు అటువంటి నైజం మాది కాదు. మాకేం అడ్డు గురించి మేము ఎప్పుడు ఆలోచన 10 మందిలో మంచి పేరు రావాలని కోరుకుంటాం. ఇప్పుడు కాకిలాగా 100 సంవత్సరాలు బతకాలనేది మేము కోరుకోము. మేము మంచి పేరుతో కోకిల్లాగానో హంసలాగానో బతకాలనుకుంటాం తప్ప కాకిలాగా 100 సంవత్సరాలు బతకాలని మేము కోరుకోము. మేము ప్రజలకు మేలు మా టార్గెట్ 1,00,000 ఎకరాలకు రాప్తాన్ నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వాల. ఈ ఇరిగేషన్ పైన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏ ప్రాజెక్ట్ నుండి నీళ్లు తీసుకొని రాగలుగుతాం, మా ప్రభుత్వం వస్తే ఏం చేయగలుగుతాం, మా ఆలోచన విధానం ఆ విధంగానే ఉంటుంది. కానీ మేము ఎక్కడో పరిటాల రవి మర్డర్కి మేము దోహదపడేంత అంత సమస్యలు ఏం లేవు మా మధ్య. పరిటాల గారు మర్డర్ తర్వాత మీ ఆస్తులపైన కూడా దాడులు జరిగాయి కదా, అప్పుడు మీరు కూడా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. క్వైట్ న్యాచురల్ అండి. అప్పుడు ఆ రోజు మేము లేము, మేమంతా ప్రొద్దుటూరులో ఉన్నాము. మేము భయపడినాం. ఎందుకు? మమ్మల్ని కార్బాంబు కేసులో అన్యాయంగా మమ్మల్ని అందరినీ ఇరికించి కేసుల్లో పెట్టినారు. మేము జైలు చూసాం. అదే ఇప్పుడు పరిటాల రవి మర్డర్ కేసులో కూడా మళ్ళీ మమ్మల్ని ఇక్కడ కేసుల్లో పెడతారనేసి ప్రొద్దుటూరులో మేము పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేసి స్టేషన్కి వెళ్ళిపోయినాం. సార్ మేము ఇక్కడ ఉన్నాము, మాకేం సంబంధం లేదనేసి స్టేషన్కి వెళ్ళిపోయినాం. అది టీవీలో వచ్చింది. టీవీలో వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో లొంగిపోయినారంటే వీళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రొద్దుటూరు పోయి లొంగిపోయినారనే ఒక అభిప్రాయం కొద్దీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది, ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు, 15-20 మంది, దాంట్లో కొంత ఓవర్ యాక్టివ్ పర్సన్స్ వాళ్ళు. అంటే మా ఇంట్లో మా నాయన అక్కడే ఉన్నాడు అప్పుడు. దాని తర్వాత ఇది జరిగింది, మర్డర్ జరిగింది, గొడవలు అవుతాయి అన్నప్పుడు మా పిల్లలు, మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు పెద్దయ్య పోదామరా అంటే మా నాయన బయలుదేరి వచ్చేసినాడు. మా నాయన అయితే వచ్చేవాడేం కాదు, ఏమవుతుంది లేనట్టు అయిపోయా బయలుదేరి వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఒక అరగంటకేమో వాళ్ళు ఇండ్లు కాల్చినా మేమేం ఇండ్లు కాల్చినారని బాధపడలేదు. తర్వాత మేము ఎప్పుడు కూడా దానిపైన రివెంజ్ తీసుకోవాలని ప్రయత్నం చేయలేదు. మా ఇండ్లు కాల్చినారని పెట్టినారనేది. పరిటాల రవిని చంపినారు, వాళ్ళు చేసినారు. అది దాంట్లో మేము నష్టపోయినాం అంతే. వాళ్ళిద్దరు 2 కుటుంబాలు, అప్పుడు నారాయణ రెడ్డి శ్రీరాములు మిత్రులు, మళ్ళీ చంపుకున్నారు, మళ్ళీ శత్రువులు అయినారు, మళ్ళీ ఎలక్షన్లో 2009లో మళ్ళీ మిత్రులు అయినారు. చంపుకున్నారంటున్నారు. ఎవరెవరు చంపుకున్నారంటారు? ఇప్పుడు రవిని చంపినాడు కదా సూర్య, మళ్ళీ రాజీ పడినారు కదా 2009లో. సూర్య ఇండిపెండెంట్కి పోటీ పెట్టింటే మద్దలచెరు సర్పంచ్ ఇండిపెండెంట్కి పెట్టి నన్ను ఓడించడంలోనూ నన్ను అరెస్ట్ చేయించడంలోనూ సూర్యది కీలక పాత్ర. రాజీ పడినట్లే కదా. అంటే బి నారాయణ రెడ్డి వాళ్ళ హస్తం ఏముందంటారు దీంట్లో? అంటే నారాయణ రెడ్డి గారిది నారాయణ రెడ్డి గారి హస్తం దీంట్లో ఎక్కడ లేదని, ఆయన కేవలం కాంట్రాక్టర్ మాత్రమే. కాంట్రాక్టర్గా ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ వర్కులు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీనో వర్కులు ఇస్తే వాళ్ళకి ఏదైనా పర్సంటేజ్లు ఇవ్వడం చేయడం అనేది పరిపాటిగా జరుగుతుంది. ఆ పద్ధతిలో వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు. అయితే అది నైతికంగా కరెక్ట్ కాదని మా అభిప్రాయం కొద్దీ మేము విభేదించినాం. నమస్తే అండి, నేను శివరామరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.